వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు శ్రీకాకుళంలో ఉన్నటువంటి సింధూరా హాస్పిటల్స్ ఈఎన్టీ సింధూరా హాస్పిటల్స్కి అయితే వచ్చాము. మన మేడం గారు అయితే ఉన్నారు, ఈఎన్టీ స్పెషలైజేషన్ సింధూరా మేడం గారు. మేడం నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా శ్రీకాకుళం ప్రజలకు ఆరోగ్య విషయంలో ఈఎన్టీలో చాలా చిట్కాలు చెప్తూ ఆరోగ్య నియమాలు చెప్తూ మా అందరినీ ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతున్నటువంటి మీకు మొట్టమొదటిగా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పవన్ గారు మీకు కూడా స్పెషల్గా సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే మేడం ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడానికి మా ప్రేక్షకులకి అందరికీ ఉన్నటువంటి కామన్ డౌట్, ఆ డౌట్ గురించి అయితే ఫస్ట్ మాట్లాడదాం. ఈఎన్టీలో వచ్చేసరికి ఫస్ట్ మనకి ఇయర్ తీసుకున్నట్లయితే అసలు నేను బేసిక్గా చాలామంది చూస్తున్నాను ఇయర్ విషయంలో ఇదేమైనా వంశపారంపర్యంగా వచ్చినటువంటి ప్రాబ్లమా ఇయర్ లాస్ అన్నది? చాలామందికి చెవిటి లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. ఇదేమైనా సరే షుగర్ లాగా వంశపారంపర్యంగా వచ్చినటువంటి వ్యాధి ఇది? వంశపార్యపరంగా కూడా వస్తుందండి వినికిడి సమస్య అన్నది. మనం కొంతమందిలో అయితే డెఫ్ మ్యూట్ అంటాం, అంటే పుట్టుకతోనే చూస్తుంటాం. వాళ్ళకి అది డిఫరెంట్ థింగ్ అండ్ పసి వయసు నుంచి ఉంటుంది. స్లోగా అలాగా వాళ్ళకి ఇంకా కంప్లీట్ డెఫ్ మ్యూట్లో ఉంటారు. వాళ్ళకి రివైవ్ చేయడం కూడా కొన్ని సందర్భాల్లో కష్టమవుతుంది. మెషినే పర్మనెంట్ సొల్యూషన్. ఈ పెద్ద వయసులో వచ్చేది అన్నది ఏంటంటే చత్వారం లాగా. సో కొంతమందికి 40 సంవత్సరాలకే కలద్దాలు వచ్చేస్తాయి, కొంతమందికి 70 సంవత్సరాల వరకు చూపు బాగుంటుంది. వినికిడి కూడా అలాంటిది. సో వినికిడిలో కూడా ఏంటంటే కొంతమందికి హియరింగ్ చాలా బాగుంటుంది, 8 years వరకు బాగా వినగలరు. కొంతమందికి ఏంటంటే 40-50 నుంచే వినికిడి సమస్య, హియరింగ్ లాస్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఇది ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్కి ఎవరికైనా కానీ ఎర్లీగా హియరింగ్ లాసెస్ కానీ స్టార్ట్ అయినట్టయితే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్లో కూడా డెఫినెట్గా మనం హియరింగ్ లాస్ ఎర్లీగా చూసే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ ఇయర్ లాస్ అసలు దేనికి వస్తుంది? ఏమైనా రీజన్స్ ఉంటాయా? అంటే మనకి వినిపించడం అన్నదండి ఫస్ట్ 2 విధాలుగా వినిపిస్తుంది. ఒకటి శృతి ఎముకలు. సో ఇయర్లో నుంచి కెనాల్ ద్వారా హియరింగ్ వేవ్స్, సౌండ్ వేవ్స్ పాస్ అయ్యి వినిపించేది, అది శృతి ఎముకల ద్వారా. రెండోది వెనకాతలు ఉండే నర్వ్. సో ఈ 2 50-50% అనమాట. సో శృతి ఎముకల్లో డ్యామేజ్ అయినా వినికిడి సమస్య వస్తుంది, నరంలో డ్యామేజ్ అయినా వినికిడి సమస్య వస్తుంది. సో డిపెండ్స్ ఆన్ ద డిసీజ్. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే శృతి ఎముకల్లో డ్యామేజ్ జరుగుండొచ్చు, అది లాంగ్ స్టాండింగ్ చెవులో ఉన్న ఇన్ఫెక్షన్స్ మూలాన అవ్వచ్చు. ఒక్కోసారి ఆసిక్యులర్ ఫిక్సేషన్ అంటాం, అంటే శృతి ఎముకలు ఒకదానికి ఒకటి అతుక్కుపోతుంటాయి అనమాట. వీటి వల్ల కూడా హియరింగ్ లాస్ రావచ్చు వాళ్ళకి. ఇవన్నీ మిడిల్ ఇయర్లో ఉండే జబ్బుల వల్ల. అట్లా కాకుండా ఒక్కోసారి అంతర్భాగంలో నరం ఉంటుందన్నమాట, నర్వ్. సో ఆ నర్వ్ తాలూకా డెఫ్నెస్ అన్నది యూజువల్గా మెజారిటీ కండిషన్స్ మనం పెద్ద వయసులో చూస్తుంటాం. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు నరం తాలూకా బలం స్లోగా తగ్గిపోయి అది వినికిడి సమస్యలాగా ప్రెజెంట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది ఏజ్ రిలేటెడ్. సో అది వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. అంటే ఇది బేసిక్గా ఏ ఏజ్, అంటే ఏ ఏజ్లో మేము ఒక వినికిడి లోపం వస్తుందని ఒక అలర్ట్ ఉండేది? ఏ ఏజ్? 50s క్రాస్ అయ్యాక ఎప్పుడైనా రావచ్చు. సో 50 years క్రాస్ అయిపోయిన తర్వాత స్లోగా మనకి ఎలా అయితే జాయింట్స్లో బలం తగ్గిపోతూ ఉంటుందో అలాగే నరంలో కూడా బలం తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అట్లా కాకుండా 20s 30sలో కూడా వినికిడి సమస్య రావచ్చు, బట్ అది నరానికి సంబంధించిందే కాదు. మామూలుగా ఇప్పుడు నేను చెప్పినట్టు శృతి ఎముకల్లో కానీ మిడిల్ ఇయర్లో, అంటే మనకి చెవు 3 భాగాలు ఉంటాయి, ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇంటర్నల్ ఇయర్ అని. సో ఇప్పుడు ఈ నరం ఇదంతా ఇంటర్నల్ థింగ్లోకి వస్తుంది. అట్లా కాకుండా మిడిల్ ఇయర్లో ఏమైనా డిసీజెస్ ఉన్నా, ఎక్స్టర్నల్ ఇయర్లో ఏమైనా డిసీజెస్ ఉన్నా కానీ వాళ్ళకి వినికిడి సమస్య రూపంలోనే బయటపడతారు. బట్ వాళ్ళు ఒకసారి మన దగ్గర, అదే ఈఎన్టీ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళకి అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏ లొకేషన్లో డిసీజ్ ఉంది, దేనివల్ల వినికిడి సమస్య వస్తుంది అనేది బయటపడితే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే 100% రివైవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కోసారి ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్లో ఉన్న డిసీజెస్ అయితే ఖచ్చితంగా మెడికేషన్తో కానీ సర్జరీస్తో కానీ క్లియర్ అవుతుంది. నరానికి సంబంధించినది దానికి తగ్గ ట్రీట్మెంట్, మెషిన్స్ అలాంటివి. ఓ అంటే ఇప్పుడు బేసిక్గా ఎవరికి, అబ్బాయిలకా లేకపోతే అమ్మాయిలకా, లేకపోతే ఎవరికి ఫస్ట్ ఈ వినికిడి లోపం వచ్చే ఛాన్స్ ఉండొచ్చు? ఎవరికైనా రావచ్చు, అది ఫస్ట్ పాయింట్. అండ్ కోమార్బిడిటీస్ ఉన్నప్పుడు, అంటే షుగరు, బీపీ, హార్ట్ ఇష్యూస్, ఆర్ కొంతమంది మందులు వాడుతూ ఉంటారు, లాంగ్ స్టాండింగ్ కొన్ని డ్రగ్స్ వాడుతూ ఉంటారు. సో అలాంటి మందులు వాడిన వాళ్ళు, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు, స్మోకర్స్, ఇలాంటి వాళ్ళు అర్లీగా వస్తుంది. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు ఏ వర్క్ ప్లేస్లో ఉన్నారు అన్న దాన్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి వర్క్ ప్లేస్ కూడా ఉంటుంది. అది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కొంతమంది రైల్వేస్లో వర్క్ చేస్తూ ఉంటారు, నాయిస్లో వర్క్ చేస్తూ ఉంటారు, డీజేస్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే లాంగ్ స్టాండింగ్ నాయిస్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు.
అక్కడ 2 ఇష్యూస్ ఉంటాయి. ఒకటి సడన్ లాస్, అంటే ఒక్కసారిగా సడన్గా మన పక్కన క్రాకర్ ఏదైనా పేలొచ్చు, సడన్గా మనం వెళ్తూ వెళ్తూ స్పీకర్ ఆన్ అవ్వచ్చు, డీజే ఆన్ అవ్వచ్చు, ఏదైనా ఆన్ అయితే మన ఎవరిలోనన్నా కూడా రావచ్చు. అది సడన్ హియరింగ్ లాస్, సౌండ్ షాక్ అంటాం దాన్ని. సడన్గా ఒక సౌండ్ వస్తే ఇమీడియట్గా మొత్తం ఒక్కోసారి మన పక్కనే కానీ దగ్గరలో నుంచి క్రాకర్ పేలినా, ఆర్ మనం అంతెందుకు మనం వింటూ వింటూ ఇయర్ ఫోన్స్లో సడన్గా సౌండ్ పెరిగిపోయింది అనుకోండి, ఒక 30-40 డెసిబెల్స్ సౌండ్ పెరిగిపోయింది అనుకోండి, సడన్గా హియరింగ్ పోతుంది మనకి. సో దాన్ని అకోస్టిక్ షాక్ అంటారు. చూశారు కదా ప్రేక్షకులారా, చాలా ఇంపార్టెంట్ అండ్ పాయింట్ మేడం గారి దగ్గర అయితే ఈరోజు నేను కొత్తగా తెలుసుకున్నాను. సడన్గా అంటే మనం డీజేకి అంటే ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ అంటూ మనం పరిగెడుతున్నాం, ఎంటర్టైన్మెంట్ కూడా మన హెల్త్కి డేంజర్ అని అయితే కొత్త పాయింట్. డీజే సౌండ్స్ కానీ మనం పెట్టుకునేటువంటి స్పీకర్స్ కానీ ఇలాంటివి సడన్గా ఒకేసారి కానీ సౌండ్స్ అంటే ఫైర్ క్రాకర్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే సడన్ షాక్ అయితే ఇయర్ లాస్, మనకి చెవిటి వల్ల అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి మేడం. సో ఇంకేం చేస్తే? సో నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అంటాం దాన్ని. సో అదేంటంటే చాలామంది ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తూ ఉంటారు, మిల్స్ సౌండ్ కంటిన్యూస్, అంటే లో ఫ్రీక్వెన్సీ సౌండ్ అయినా ఎక్కువ కాలంగా ఎక్స్పోజ్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పింది హై ఫ్రీక్వెన్సీ సడన్ ఎక్స్పోజర్, అట్లా కాకుండా లో సౌండ్స్ కూడా ఎక్కువ కాలంగా ఎక్కువ రోజులు ఇయర్ ఫోన్స్ వాడిన వాళ్ళలోని, లేకపోతే మనం ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు, ఎక్కువ కాన్స్టెంట్గా ఒక సౌండ్కి ఎక్స్పోజ్ అవుతూ ఉన్న వాళ్ళలో కూడా NIHL అంటాం, అంటే నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్. సో వాళ్ళకి ఏంటంటే స్లోగా క్రమేపీ నరం తాలూకా బలం తగ్గిపోయి వాళ్ళకి 60sలో వచ్చే వినికిడి సమస్య 40sలోనే వచ్చేసేయచ్చు. మేడం ఇప్పుడు మీరు ఇందాక నేను చెప్పిన ప్రకారంగా అయితే అవి మనం కంట్రోల్ చేసుకోగలం. డీజేస్కి కానీ సౌండ్స్ కానీ లేకపోతే ఫైర్ క్రాకర్స్ ఇవన్నీ మనం సరదా కోసం చేసేవి, వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు. మరి వృత్తిరీత్యా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు అంటున్నారు, అలాగే ప్రొఫెషన్ పరంగానో రైల్వేస్, మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 monthsకి ఒకసారి వినికిడి పరీక్ష అయితే చేయించుకోవాలి. వాళ్ళు ఎక్కడుంటే ఆ లొకేషన్లో ENT దగ్గరికి వెళ్తే వాళ్ళ ముందు ఒక వినికిడి పరీక్ష చేస్తారు. సో వాళ్ళ నరం తాలూకా బలం ఎలా ఉంది, శృతి ఎముకల తాలూకా స్టేటస్ ఎలా ఉంది అన్నది వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి. దాంతోపాటు సౌండ్స్కి ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతూ ఉంటామో హియర్ ప్లగ్స్ అని దొరుకుతూ ఉంటాయి. సో మాస్కర్స్ అంటాం. సో ఆ ప్లగ్స్ లాంటివి 2 చెవుల్లో కానీ పెట్టుకునేటట్టయితే అంత సౌండ్ అనేది లోపలికి ట్రాన్స్మిట్ అవ్వకుండా కొంత ప్రొటెక్షన్ ఇస్తుంది వాళ్ళకి. ఓకే. సో ప్రొఫెషన్ పరంగా ఉండేటప్పుడు అంటే మనం ఏదైతే శబ్దానికి లోనయ్యే వృత్తిలో ఉన్నామో అనుకుంటే వాళ్ళు ఎవ్రీ 6 monthsకి టైం దొరికేటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా వెళ్ళి దగ్గరలో ఉన్న ENTని వెళ్ళి మీరు కన్సల్టెంట్ చేస్తే వాళ్ళు ఆ వినికిడి పరీక్ష చేసి మన ఆరోగ్యము మన తాలూకా కండిషన్ ఏ పొజిషన్ ఉందో అయితే చెప్తారంట. ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి ఫస్ట్ రూల్ ఇది. సో థ్యాంక్ యూ మేడం, చాలా తెలియని కొత్త విషయాలు అయితే తెలుసుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మీరు చెప్పారు, ఒకటి నాయిస్ వస్తే సడన్గా లాస్ అవుతుంది అన్నారు, లేదు వృత్తి రీత్యాలో ఉన్న వాళ్ళకి స్లోగా వస్తుంది అన్నారు, లేదా వయసు రీత్యాలో వస్తుంది అన్నారు. ఇవి వస్తుంది అనేటప్పుడు మనం ఏవైతే ప్రికాషన్స్ చెప్పారు ఇవి రాకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమైనా ఉంటాయా? సో ఇప్పుడు చాలామంది ఇయర్ ఫోన్స్ కంటిన్యూస్గా వాడుతూ ఉంటారు. మనం చూసినట్టుగా అయితే కొంతమంది ఇయర్ ఫోన్స్ ప్లగ్ చేసుకొని వాళ్ళు చేసే వర్క్ అన్నిటిలో కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో కూడా వాళ్ళు, బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటంటే ఓన్లీ ఒక 30 to 40 decibels మాత్రమే ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు, ఎందుకంటే నార్మల్ కన్వర్జేషన్సే ఉంటాయి. అట్లా కాకుండా ఒక్కోసారి కంటిన్యూస్గా మ్యూజిక్ వినేవాళ్ళు, అలాంటి వాళ్ళు కొంచెం తగ్గించుకుంటే మంచిది. సో ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ నాయిస్ అన్నది, సౌండ్ అన్నది చెవులకి పంప్ చేయడం అన్నది మంచిది కాదు. సో అదొకటి తగ్గించుకుంటే చాలా బెనిఫిట్ అవుతారు. దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పినట్టు వర్క్ ప్లేస్లో జాగ్రత్తలు తీసుకొని నాయిస్ ప్లగ్స్ అవి చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒక వార్నింగ్ అన్నది ప్రతి డిసీజ్లో మనకు వస్తుంది ముందే. సో ఏదన్నా జబ్బు స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఒక వార్నింగ్ అన్నది మనకి ఎప్పుడు ఉంటుంది. ఒక్కోసారి మనం చూసినట్టయితే మన ఇంట్లో పెద్దవాళ్ళు చెవులో జామన్ శబ్దం వస్తుందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు, దాన్ని టినిటస్ అంటాం. సో ఈ జామన శబ్దం లాగా స్టార్ట్ అవుతుంది, అలా క్రమేపీ వినికిడి సమస్యలాగా మారుతూ ఉంటుందన్నమాట. సో వాళ్ళు కానీ ఆ జామన శబ్దం వచ్చినప్పుడు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ నరం తాలూకు బలం పెరిగే మాత్రలు కానీ డ్రగ్స్ కొన్ని పెడతాం. దాంతో కొంత నరం బలం ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. కొంతకాలం మనం పోస్ట్పోన్ చేయడానికి వీలవుతుంది, బికాజ్ అది ఏజ్తో పాటు వచ్చే ఫ్యాక్టర్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. బట్ అట్లీస్ట్ మనం కొంత పోస్ట్పోన్ చేయొచ్చు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడం అవుతుంది అట్లా. ఓకే,
చూశారు కదా, ఫస్ట్ మనం అసలు మనం లైఫ్ లీడ్ చేయాలంటే ఆరోగ్యంలో మనకున్న బాడీ ఆర్గాన్స్లో ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది ఇయర్ కూడాను. అటువంటి ఇయర్ మనం ఎదుటి వాళ్ళు చెప్పేది వినాలన్నా, మనం తిరిగి వాళ్ళకి ఏదైనా జవాబు ఇవ్వాలన్నా ఫస్ట్ పని చేయాల్సింది మన ఇయర్. అటువంటి ఇయర్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం పాటించాల్సినవి అయితే ఉన్నాయి. అయితే మేడం, ఇప్పుడు ఈఎన్టీ, ఇప్పుడు మీరు ఏదైతే ఇయర్ టెస్ట్ అన్నారో దానికి సపరేట్గా స్కానింగ్స్ కానీ ఏమైనా ఉంటాయా, లేకపోతే జనరల్ చెకప్స్ ఏమైనా ఉంటాయా? అంటే ఒకసారి ఈఎన్టీ దగ్గర చూపిస్తే వాళ్ళు ముందు ఎండోస్కోప్ చేస్తాం. మనం అయితే రొటీన్గా ఎండోస్కోప్ చేస్తాం ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మన హాస్పిటల్ ఎండోస్కోప్ ఉందా? ఇదే ఎండోస్కోప్ యూనిట్. అవునా? సో ప్రతి పేషెంట్ రాగానే మనం ఎండోస్కోప్ ఫస్ట్ చేస్తాం. ఫస్ట్ ఎండోస్కోప్తో చేస్తే మనకి సగం డీటెయిల్స్ తెలుస్తాయి. సో అసలు ఆ డ్రమ్ ఎలా ఉంది అంటే కర్ణబేర్ పొర అంటాం కదా, ఆ పొర ఎలా ఉంది అన్నది ముందు తెలుస్తుంది. ఒక్కోసారి పొర దగ్గర ఒక్కోసారి అండి వ్యాక్స్ బాగా అక్యూములేట్ అయిపోయి అక్కడ బ్లాక్ చేసేసినా కానీ వాళ్ళు వినికిడి సమస్య రూపంలోనే ప్రెజెంట్ అవుతారు. వినిపించట్లేదు మేడం, చెవు బ్లాక్ అయిపోయింది. అవును, నాకు చాలాసార్లు అనిపిస్తుంది. బట్ ఆ టైంలో ఇయర్ బడ్ పెట్టకూడదు అని అయితే విన్నాను. అవునా? మరి బాగా వ్యాక్స్ పెరిగింది అన్నప్పుడు ఏం చేయాలి? అది యాక్చువల్గా అండి ఇయర్ బడ్ అన్నది ఇయర్ క్లీనింగ్ కోసం తయారు చేయాల. చిన్నపిల్లలకి ఇక్కడ వ్యాక్స్ స్వెట్ లాంటిది అక్యూములేట్ అయితే పసిపిల్లలకి క్లీన్ చేయడానికి తయారు చేశారనమాట ఫారెన్లో. ఓకే, దాన్ని మనం ఇయర్ బడ్గా వాడేస్తున్నాం. దట్ ఈస్ నాట్ ఎన్ ఇయర్ బడ్, దట్ ఈస్ యాక్చువల్లీ కాటన్ బడ్ అంతే. ఓకే, మరి బ్రాండెడ్స్ దాని పేరే పెట్టేసి మొత్తం మార్కెటింగ్ చేస్తున్నారు ఇయర్ బడ్. బట్ మంచిది కాదు. మంచిది. ఎందుకంటే ఇయర్ బడ్ వల్ల అన్ని డిసడ్వాంటేజెసే ఉన్నాయి. ఆ వ్యాక్స్ బయటికి రాదు. బికాజ్ వ్యాక్స్ బయటికి రావాలంటే దానికి లైట్ సోర్స్ ఉండాలి. లైట్ పెట్టుకొని చూసి ఎక్కడి వరకు ఉందో చూసి దాన్ని ఇన్స్ట్రుమెంట్స్తో తీయాలి. మనం వ్యాక్స్ జస్ట్ లైక్ దట్ బడ్తో ట్రై చేస్తే అది ఇంకా లోపలికి పుష్ అయిపోతుంది, డ్రమ్ డ్యామేజ్ అవుతుంది. అండ్ ఆ ఉన్న వ్యాక్స్ అక్కడ అక్యూములేట్ అయిపోయి దాని మీద లేయర్ బై లేయర్ ఫార్మ్ అయిపోయి ఇంకా హార్డ్ వ్యాక్స్ లాగా తయారైపోతూ ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఖచ్చితంగా ఈఎన్టీ దగ్గరికి అయితే 100%. నాకు తెలిసి ఇప్పుడు మేడం గారితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎవ్రీ 6 monthsకి రెగ్యులర్ చెకప్ అయితే ఈఎన్టీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మనం చాలా నెగ్లిజెన్స్ చేస్తున్నాం. ఇప్పుడు మేడం గారితో మాట్లాడుతుంటే నాకు ఒక భయం కూడా వచ్చింది. అసలు నా ఇయర్ ఏ పొజిషన్లో ఉంది? ఇప్పుడు వ్యాక్స్ ఉంటే మనం ఇయర్ బడ్తో క్లీన్ చేసుకోవడం బట్టి మనకు వచ్చే బెనిఫిట్ కన్నా లాస్ ఎక్కువ అన్నది నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ వ్యాక్స్ లోపలికి వెళ్ళి ఇయర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉందంటున్నారు. మేడం, ఇప్పుడు ఎండోస్కోపీ డైరెక్ట్గా ఇప్పుడు మనం చేయగలరా? సో మా ఆడియన్స్ కూడాను అసలు ఏంటి, నాది ఎలా ఉంది, నా పొజిషన్ ఏంటి? ఎందుకంటే ఇంటర్వ్యూ పక్కన పెడితే నాకు ఒక క్యూరియాసిటీ పెరిగిపోయింది. అసలు పొజిషన్ ఏంటి, నా ఇయర్ ఏ పొజిషన్ ఉంది. ఒక్కసారి అయితే ఎండోస్కోపీ కూడా ఇక్కడే అవుతుందంట. సో సింధూర హాస్పిటల్లో నాకు కొత్తగా తెలిసిన మరొక విషయం ఏంటి అంటే ప్రతి పేషెంట్కి కూడా ఛాంబర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎండోస్కోపీ చేసిన తర్వాతే వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారని చూసి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎండోస్కోపీ అసలు ఏ విధంగా చేస్తారో ఒకసారి చూద్దాం. సో ఇది మానిటర్. సో మనం ఇది ఎండోస్కోప్. సో ఎండోస్కోప్లో మనకి డీటెయిల్డ్గా జూమ్డ్గా మనకి డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో ఇది మనం చూడంగానే అంటే టార్చ్ లైట్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మామూలుగా చాలామంది టార్చ్ లైట్తోనే చూడొచ్చు కదా అంటారు. సో బికాజ్ మీ చెవులు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అది ఇయర్ డ్రమ్ మనకు కనిపిస్తుంది. సో పర్ఫెక్ట్గా ఉంది. పవన్ గారు మీ చెవు. నా ఇయర్ పర్ఫెక్షన్గా ఉన్నాయంట 100%. నేనైతే ఇంటర్వ్యూ పక్కన పెడితే ఫస్ట్ నేను ఏ కండిషన్లో ఉన్నాను, నేను ఏ పొజిషన్లో నా ఇయర్ ఉంది, థ్యాంక్ గాడ్. మేడం గారు ఏం చెప్తారు చూసిన తర్వాత ఏం ఉన్నదని చెప్తారనేది భయం వేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా నా సిన్సియర్ అడ్వైజ్ మేడం గారు చెప్పినది కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఈఎన్టీని ఫస్ట్ ఎవ్రీ 6 monthsకి రెగ్యులర్ చెకప్, దాన్ని మాత్రం మనం నిర్లక్ష్యం చేసే పని మాత్రం పెట్టుకోవద్దు. కారణం ఏంటంటే మనకి జ్వరం వచ్చింది అంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఏదో ఒక వాళ్ళు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ చూసి మనం మెడిసిన్ అయితే వాడతాం. మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ని మనం అంత కేర్ తీసుకోవాలి. బేసిక్గా ఇయర్ విషయంలోకి వచ్చేసరికి కొంచెం మనకి డిస్టర్బెన్స్ వచ్చింది అంటే రేపు చూపిద్దాం, ఎల్లుండి చూపిద్దాం పోస్ట్ పోన్ అయితే చేస్తున్నారు. సో ఈరోజు నాకు క్లియర్గా నాకు తెలిసింది ఏంటంటే
మేడంతో మాట్లాడేటప్పుడు ఇంటర్వ్యూ కన్నా ముందు టెన్షన్ పెరిగిపోయింది మేడం. ఫస్ట్ థింగ్ అసలు ఇది ఒకటి ఉంటుందా, ఇలా అయితే ఏంటి పొజిషన్, ఏజ్ మీరు అనేటట్లు ఏజ్ పెరిగితే వస్తుంది అండి. ఫస్ట్ మీరు ఎండోస్కోపీ ఉంటుందని నాకు ఎంతవరకు, అంటే ఇయర్కి ఎండోస్కోపింగ్ చేయొచ్చు ఆన్ స్పాట్. థ్యాంక్ యూ మేడం. సో ఎందుకంటే నా చెవులు పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పినందుకు. సో ఇప్పుడు బేసిక్గా జనాలు అయితే ఎండోస్కోపింగ్ చేస్తారు, లేకపోతే ఇవన్నీ చేస్తారు. ఎండోస్కోప్ ఫస్ట్ చేస్తాం, తర్వాత ట్యూనింగ్ ఫోర్క్ అంటాం. సో దీన్ని ట్యూనింగ్ ఫోర్క్ అంటారు. సో మనం క్లినిక్లోకి రాగానే ఎండోస్కోప్ చేసి ఇయర్ డ్రమ్ అంతా నార్మల్గా ఉంటే ట్యూనింగ్ ఫోర్క్ టెస్ట్ అని చేస్తాం. సో ఇది పెట్టి మనం చెక్ చేస్తే క్లినిక్లోనే ఫస్ట్ అతనికి హియరింగ్ లాస్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే అది నరానికి సంబంధించిందా మధ్య భాగం ఆఫ్ ద ఇయర్కి సంబంధించిందా అన్నది కూడా అప్రాక్సిమేట్గా మనం చెప్పవచ్చు. ఓకే. సో ఈవెన్ బిఫోర్ పరీక్షలు చేసే ముందు కూడా మనకు ఒక క్లారిటీ కావాలనుకోండి, మనం ఇది అసలు నరం తాలూకా సంబంధించిన ఇబ్బంది అంటే మీరు అన్నట్టు ఏజ్ రిలేటెడ్ వీళ్ళందరిలో నరానికి సంబంధించిన ప్రాబ్లం కూడా చూస్తాం. అట్లా కాకుండా ఈ శృతి ఎముకలకి సంబంధించిన ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ ఇందులో బయటపడిపోతుంది అనమాట. సో అంటే అప్రాక్సిమేట్గా చెప్పగలం, లైక్ టెక్నాలజీ రాకముందు ఫాలో అయ్యే ఎగ్జాక్ట్లీ. ఓకే. ఈవెన్ బిఫోర్ మన పరికరాలు లేకపోతే మనం ఎంపీటీఏ అలాంటివి చేస్తాం, వినికిడి పరీక్షలు, అవన్నిటికంటే బిఫోరే ఈ హియరింగ్ ఈ టెస్ట్ చేయడానికి ట్యూనింగ్ ఫోర్క్ టెస్ట్ అంటాం. సో ఆ టెస్ట్స్ ముందు నుంచి చేసేవాళ్ళు, బట్ ఎప్పుడూ ఓల్డ్ మెథడ్స్ని ఇది చేయడానికి లేదు, వాటి తర్వాతే ఈ గ్యాడ్జెట్స్. మేడం, మా ప్రేక్షకులకి అలాగే శ్రీకాకుళం ప్రజలకి ఇయర్ విషయంలో సాలిడ్గా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉంటే చెప్పండి. ఫస్ట్ పాయింట్, ఇయర్ బడ్స్ చాలా కామన్గా వాడుతుంటారు, మనం రోజు చూస్తుంటాం. మినిమం 30 ఓపీలో 50% ఆఫ్ ద ఓపీ ఇయర్ బడ్స్ వాడడం మీదే ఉంటుంది. సో ఇయర్ బడ్స్ అన్నది వాడడం ఎవరికీ మంచిది కాదు, ఏ సిచ్యుయేషన్లోనే మంచిది కాదు. ఒక్కోసారి కొంతమంది చీమ దూరిపోయినట్టుంది, పురుగు దూరిపోయినట్టుంది అని ఇయర్ బడ్ పెట్టి ట్రై చేస్తారు. అలా ఎప్పుడు చేయకండి, బికాజ్ అది చాలా పెద్ద బ్లండర్. అలా మనం చేసే ప్రక్రియలో దాన్ని లోపలికి పుష్ చేసేస్తామే కానీ బయటికి తీయలేం. అది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రెండోది ఏంటంటే చాలామంది చెవులో ఆయిల్స్ లాంటివి వేస్తారు, కొంచెం సూదనింగ్కి, చెవు నొప్పి వచ్చింది లేదా చెవు బరువుగా అనిపిస్తుంది అని చెప్పి ఆయిల్ వేస్తారు. అలాంటి ఆయిల్స్ ఎప్పుడు వేయకండి. ఎప్పుడన్నా మీకు అనుమానం వస్తే ఒకసారి చూపించుకుంటే అందులో ప్రాబ్లం ఏంటి, జలుబు చేయడం వల్ల కూడా చెవులు దిమ్మ కట్టొచ్చు, చెవులోనే ఏదో ఉన్నట్టు అర్థం కాదు. సో ఒకసారి చూపిస్తే దేనివల్ల ఇయర్ బ్లాక్ వచ్చింది, అసలు దేనివల్ల మీ డ్రమ్ ఎలా ఉంది, పొర ఎలా ఉంది, కర్ణబేర వరకు వెళ్ళే దారి ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసి దాన్ని బట్టి బెస్ట్ సలహా ఇస్తే అది బెటర్. అండ్ దాంతోపాటు ఈ కార్తీక మాసం వచ్చింది అనుకోండి, ఫర్ సపోజ్ రోజు తల స్నానాలు చేస్తుంటారు. కొంతమంది లేడీస్ రోజుకి 2-3 సార్లు కూడా చేస్తుంటారు. అది ఎప్పుడు చేయకూడదు. ఒక ఏజ్ దాటాక తల స్నానాలు కూడా లిమిటెడ్గా, అంటే వారానికి ఒకసారి ఆర్ వారానికి 2 సార్లు, అంతేగాని రెగ్యులర్గా తలస్నానాలు చేయడం అన్నది ఎప్పుడూ మంచిది కాదు. ఎందుకంటే ఒక ఏజ్ పెరుగుతున్న కొద్దీ చెవులో సీలియా అని చిన్న హెయిర్ ఉంటాయి. అవి మామూలుగా వాటి ఫంక్షన్ ఏంటంటే లోపల ఉన్న వ్యాక్స్ని కానీ డస్ట్ని కానీ, మనం డస్ట్లోకి వెళ్తాం, బయట ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం, ఏదైనా బయట బైక్ మీద వెళ్ళినా కానీ డస్ట్ ట్రాప్ అయిపోవచ్చు లోపల. సో లోపల ఉన్న హెయిర్ పని ఏంటంటే ఆ వ్యాక్స్ని కానీ డస్ట్ని కానీ బయటకు పుష్ చేసేస్తూ ఉంటుంది న్యాచురల్గానే. మనం ఏం క్లీన్ చేయక్కర్లా. ఈ దవడ మూమెంట్స్తో, ఈ చూయింగ్ మూమెంట్స్, వాటితో ఆటోమేటిక్గా బయట ఉన్న వ్యాక్స్ అంతా బయటకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం దాన్ని తీసే ప్రక్రియలోనే అది బయటకు ఉండిపోతుంది లోపల. ఎట్ ద సేమ్ టైం తలస్నానాలు చేసి చెవులోకి ఎక్కువ వాటర్ వెళ్ళిపోయినప్పుడు కూడా అది ఆ సీలియరీ ఫంక్షన్ అన్నది ఏజ్ పెరుగుతున్న కొద్దీ తగ్గిపోయి చెవులో వాటర్ అక్యూములేట్ అయిపోవడం, దాని మీద ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేయడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో తలస్నానాలు తగ్గించుకుంటే మంచిది. అండ్ డాండ్రఫ్ ఎవరికైనా కానీ ఉన్నట్టయితే అది క్లియర్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే డాండ్రఫ్ వల్ల కూడా చెవులో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో డాండ్రఫ్ క్లియర్ చేసుకుంటే మంచిది. అట్ ద సేమ్ టైం ఇయర్ పాడ్స్, హెడ్ ఫోన్స్ కొంచెం తగ్గించుకుంటే మంచిది. హెడ్ ఫోన్స్ ఇంకొక అడ్వైజ్ ఏంటంటే, సపోజ్ మనం ఇయర్ ఫోన్స్ ఖచ్చితంగా వాడాలి, మన వృత్తిరీత్యా మన పని రీత్యా ఖచ్చితంగా వాడాలి అనుకునే వాళ్ళు సర్కమారల్ ఇయర్ ఫోన్స్ అంటే మన హెడ్ ఫోన్స్ లాంటివి దొరుకుతాయి వైడ్ బేస్తో. ఆ ఇయర్ ఫోన్స్ వాడడం అన్నది కొంత బెటర్.
మన ఈ ప్లగ్ ఇన్ టైప్ ఇయర్ ఫోన్స్ కంటే. సో మొత్తం అంతా కవర్ అయ్యేలా అది కొంచెం బెటర్ ప్రొటెక్షన్ ఇస్తుంది రేదర్ దెన్ వీటి వల్ల. అండ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఇయర్ ఫోన్స్లో ఆల్రెడీ వాటిలో నాయిస్ని ఫిల్టర్ చేసి హై సౌండ్స్ని ఫిల్టర్ చేసే లోపలికి పంపిస్తుంది సౌండ్. అలాంటి ఇయర్ ఫోన్స్ బెటర్. ఇప్పుడు లక్కీగా ఇప్పుడు మార్కెట్లో అన్ని అలాంటి ఇయర్ ఫోన్సే దొరుకుతున్నాయి. సో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఇయర్స్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. చూశారు కదా. సో మనం ఫస్ట్ ఇయర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అదేవిధంగా సంక్రాంతి మీ అందరూ కూడా హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.